అటుకెళ్ళి ముఖ్యమంత్రి, 4-5 మంత్రులు, 3-4 ఎమ్మెల్యేలు. కానీ ఇటుకెళ్ళి హరీష్ రావు సార్ ఒక్కడే పైసల మంత్రిగా పనిచేసినోడాయే, సర్కారు వ్యవహారాలు పూరగా తెలిసిన లీడర్ ఆయే. టక్క లెక్కలు చెప్పుడు, చేసిన పనులు చెప్పుడు, క్వశ్చన్లు అడుగుడు, ప్రశ్నలేసుడు అస్సలు దగ్గలే. పొద్దుగాల చాలైన కాంచెల్లి పొద్దుముకినం కొడిచేదాకా ఎంత చెప్పొచ్చునో అంత చెప్పిండబ్బా. కావాలంటే మీరే చూడుర్రి. ఏ రాష్ట్రంలోనైనా డబ్బులు బీరువాల్లో, అల్మారాల్లో కట్టల రూపంలో ఏ ప్రభుత్వం దగ్గర కూడా నిల్వ ఉండదు అధ్యక్ష. కానీ జీతాలు 1వ తారీఖు ఇయ్యలేనటువంటి ఆర్థిక పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి చెప్తే ఎందుకు ఆధారపడతారో తెలియదు. మేము బాగున్నాం, బంగారు తెలంగాణ బాగున్నాం అంటే అందరూ. కొత్తగా 33 జిల్లా కలెక్టరేట్లను 1649 కోట్ల రూపాయలతో చేపట్టి మేకెక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, అల్లుడెక్కడ ఉండాలి, బిడ్డెక్కడ ఉండాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కనీసం ఒక 100 బెడ్రూమ్ హౌజులు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి ఇవ్వలేదు అధ్యక్ష. ప్రగతి భవన్ లో 150 గదులున్నాయని, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయని, 250 సీట్లున్న సినిమా థియేటర్లు ఉన్నాయని, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయని చెప్పిండ్రు. మరి ఇప్పుడు బట్టి గారు చెప్పాలి ఎన్ని రూములు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయా. మీ పర్సంటేజ్ల కోసం కట్టుకున్నారు. మా నాయకుడు తన కోసం ఆలోచించలే. మొన్న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయితే కనీసం ఆయన ఒక ఉండడానికి ఇల్లు కూడా కట్టుకోలే అధ్యక్ష. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 500 గజాల స్థలంలో కట్టుకున్న ఇంటికి, అదే పడావుబడ్డ ఇంటికి సున్నం వేసుకొని తిరిగి ఆ ఇంటికే పోయి ఉన్నటువంటి మేనమామ సాల్ వచ్చిందంట అధ్యక్ష. నువ్వు లేచి నిలబడితే మంత్రి పదవి రాదు, కూర్చో అన్నాడు అధ్యక్ష. నన్ను అన్నాడు. నేనేమంటున్నా, నువ్వెన్నేళ్ళు కష్టపడ్డ తర్వాతే కష్టపడ్డ హరీష్ రావు గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ అవుతారు, కానీ నీకు మోసం జరుగుతుంది, కానీ వాళ్ళు ఏం చేయరు. నీకు నిన్ను మాత్రం తండ్రి కొడుకు వాడుకున్నోనికి వాడుకున్నంత అన్నట్టు మాక్సిమం వాడుకుంటారు అధ్యక్ష. నేను చెప్తాను నీకు. మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఈ కామెంట్స్ నేను చేసినవి కావు, వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్సే వీడియో ఫుటేజ్ ఉంది. మీకేం పని లేదా? మీరు ఏం చేసిండ్రు 10 ఏళ్లలో, ఏం ఎగబెట్టిండ్రు, ఎట్లా దోసుకుండ్రు, ఇవాళ ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పట్టుకుంటా మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకున్నారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తా ఉన్నారు, రైతుల ద్వారా పన్ను సెస్ వసూలు చేసి కడతారా, తిరిగి కడతారా? గవర్నమెంట్ కాదు కట్టేది. ఇజ్ ఇట్ నాట్ ఫ్యాక్ట్?